మీరు రేపు నా పని చేస్తారా? ఇన్ ఇంగ్లీష్, విల్ యూ డూ మై వర్క్ టుమారో? ఇంకొకసారి, విల్ యూ డూ మై వర్క్ టుమారో? ఇంకొకసారి, విల్ యూ డూ మై వర్క్ టుమారో? అవును, నేను రేపు నీ పని చేస్తాను. ఇన్ ఇంగ్లీష్, ఎస్, ఐ విల్ డూ యువర్ వర్క్ టుమారో. ఇంకొకసారి, ఎస్, ఐ విల్ డూ యువర్ వర్క్ టుమారో. అవును, నేను రేపు నీ పని చేస్తాను. నేను ఎంత డబ్బు చెల్లించాలి? ఇన్ ఇంగ్లీష్, హౌ మచ్ మనీ షుడ్ ఐ పే? ఇంకొకసారి, హౌ మచ్ మనీ షుడ్ ఐ పే? నేను ఎంత డబ్బు చెల్లించాలి? నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి. ఇన్ ఇంగ్లీష్, యూ షుడ్ పే సమ్ మనీ. ఇంకొకసారి, యూ షుడ్ పే సమ్ మనీ. నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి. వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ డేస్ షుడ్ దే స్టే హియర్? ఇంకొకసారి, హౌ మెనీ డేస్ షుడ్ దే స్టే హియర్? వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. ఇన్ ఇంగ్లీష్, దే షుడ్ స్టే హియర్ 10 డేస్. ఇంకొకసారి, దే షుడ్ స్టే హియర్ 10 డేస్. వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. నువ్వు ఏం చూస్తున్నావో అది నిజం కాదు. ఇన్ ఇంగ్లీష్, వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇంకొకసారి, వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్, ట్రూత్ విల్ బి బిట్టర్లీ ఆల్వేస్. ఇంకొకసారి, ట్రూత్ విల్ బి బిట్టర్లీ ఆల్వేస్. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. న్యాయం కోసం పోరాడాలి. ఇన్ ఇంగ్లీష్, ఫైట్ ఫర్ జస్టిస్. ఇంకొకసారి, ఫైట్ ఫర్ జస్టిస్. న్యాయం కోసం పోరాడాలి. ఫైట్ ఫర్ జస్టిస్. అహింసే మన ఆయుధం. ఇన్ ఇంగ్లీష్, నాన్ వైలెన్స్ ఈజ్ ఆర్ వెపన్. అహింసే మన ఆయుధం. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్. మేము నీ గురించి తెలుసుకున్నాము. ఇన్ ఇంగ్లీష్, వి న్యూ అబౌట్ యూ. ఇంకొకసారి, వి న్యూ అబౌట్ యూ. మేము నీ గురించి తెలుసుకున్నాము. వి న్యూ అబౌట్ యూ. లేచి నిలబడు. ఇన్ ఇంగ్లీష్, గెట్ అప్ అండ్ స్టాండ్. ఇంకొకసారి, గెట్ అప్ అండ్ స్టాండ్. లేచి నిలబడు. గెట్ అప్ అండ్ స్టాండ్. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఇన్ ఇంగ్లీష్, హ్యూమన్ ఈజ్ మిస్సింగ్. ఇంకొకసారి, హ్యూమన్ ఈజ్ మిస్సింగ్. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. హ్యూమన్ ఈజ్ మిస్సింగ్. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. ఇన్ ఇంగ్లీష్, ఎనీ పర్సన్ డిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ. ఇన్ ఇంగ్లీష్, ఎనీ పర్సన్ డిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. కరోనాతో ప్రజలకు డబ్బు విలువ మరియు జీవితం విలువ తెలిసింది. ఇన్ ఇంగ్లీష్, పీపుల్స్ న్యూ వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా. ఇంకొకసారి, పీపుల్స్ నో వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా. డబ్బులు అనవసరంగా ఖర్చు చేయవద్దు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ. ఇంకొకసారి, డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ. అన్నెసెసరీలీ అంటే అనవసరంగా. నీకు ఆకలిగా ఉందా? ఇన్ ఇంగ్లీష్, ఆర్ యు హంగ్రీ? ఇంకొకసారి, ఆర్ యు హంగ్రీ? నీకు ఆకలిగా ఉందా?
ఆర్ యు హంగ్రీ? హంగ్రీ అంటే ఆకలి. ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు. ఇన్ ఇంగ్లీష్ షీ మే బి గివింగ్ నౌ. ఇంకొకసారి షీ మే బి గివింగ్ నౌ. ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు. షీ మే బి గివింగ్ నౌ. మాట్లాడి వచ్చేయి, అక్కడ ఎక్కువసేపు ఉండకు. ఇన్ ఇంగ్లీష్ టాక్ అండ్ కమ్, డోంట్ స్టే దేర్ మోర్ టైమ్. ఇంకొకసారి టాక్ అండ్ కమ్, డోంట్ స్టే దేర్ మోర్ టైమ్. నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. ఇన్ ఇంగ్లీష్ యు వెంట్, ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్. ఇంకొకసారి యు వెంట్, ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్. నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ స్టే హియర్ ఇట్ విల్ నాట్ హ్యాపెండ్ లైక్ దిస్. ఇంకొకసారి ఇఫ్ యూ స్టే హియర్ ఇట్ విల్ నాట్ హ్యాపెండ్ లైక్ దిస్. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ షీ విల్ టెల్ ఐ విల్ డూ ఎనీథింగ్. ఇఫ్ షీ విల్ టెల్ ఐ విల్ డూ ఎనీథింగ్. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఎప్పుడు చేస్తావు? ఇన్ ఇంగ్లీష్ వెన్ డిడ్ యూ డూ. ఇంకొకసారి వెన్ డిడ్ యూ డూ. నువ్వు ఎప్పుడు చేస్తావు? వెన్ డిడ్ యూ డూ. నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ ఇన్ మై పొజిషన్ యు నో దట్. ఇఫ్ యూ ఇన్ మై పొజిషన్ యు నో దట్. నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. నేను ఉద్యోగం పొందలేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డిడ్ంట్ నాట్ గెట్ జాబ్. ఐ డిడ్ నాట్ గెట్ జాబ్. ఐ డిడ్ నాట్ గెట్ జాబ్. నేను ఉద్యోగం పొందలేదు. నేను ఉద్యోగం పొందాను. ఇన్ ఇంగ్లీష్ ఐ గాట్ జాబ్. ఐ గాట్ జాబ్. నేను ఉద్యోగం పొందాను. ఐ గాట్ జాబ్.
నేను ఉద్యోగం పొందాను. నీ మనసు నాకు తెలుసు. ఇన్ ఇంగ్లీష్, ఐ న్యూ యువర్ మైండ్. ఐ న్యూ యువర్ మైండ్. ఐ నో యువర్ మైండ్. నీ మనసు నాకు తెలుసు. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ? ఇన్ ఇంగ్లీష్, ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్? ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్? ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్? వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ? కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. ఇన్ ఇంగ్లీష్, నో దే ఆరెంట్ గుడ్ పర్సన్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. నీకు నాతో ఏమి పని? ఇన్ ఇంగ్లీష్, వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ? ఇంకొకసారి, వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ? ఇంకొకసారి, వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ? నాకు నీతో కొంచెం పని ఉంది. ఇన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఇంకొకసారి, ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. నాకు నీతో కొంచెం పని ఉంది. ఆమె నీకేమి చెప్పింది? ఇన్ ఇంగ్లీష్, వాట్ డిడ్ షీ టెల్ టు యూ? ఇంకొకసారి, వాట్ డిడ్ షీ టెల్ టు యూ? వాట్ డిడ్ షీ టెల్ టు యూ? ఆమె నాకేమి చెప్పలేదు. ఇన్ ఇంగ్లీష్, షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. ఇంకొకసారి, షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. నువ్వు నాలో నుంచి వచ్చావు. ఇన్ ఇంగ్లీష్, యు కేమ్ ఫ్రమ్ మీ. ఇంకొకసారి, యు కేమ్ ఫ్రమ్ మీ. యు కేమ్ ఫ్రమ్ మీ. మాతో మాట్లాడండి. ఇన్ ఇంగ్లీష్, స్పీక్ విత్ అస్. ఇంకొకసారి, స్పీక్ విత్ అస్. మాతో మాట్లాడండి. స్పీక్ విత్ అస్. మాతో మాట్లాడండి. అనుమానం కలిగి ఉండకండి. ఇన్ ఇంగ్లీష్, డోంట్ హ్యావ్ సస్పిషన్. ఇంకొకసారి, డోంట్ హ్యావ్ సస్పిషన్. అనుమానం కలిగి ఉండకండి. నీ పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు. ఇన్ ఇంగ్లీష్, యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. ఇంకొకసారి, యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. మంచి ఆహారం తీసుకోండి. ఇన్ ఇంగ్లీష్, టేక్ గుడ్ ఫుడ్. ఇంకొకసారి, టేక్ గుడ్ ఫుడ్. ఇంకొకసారి, టేక్ గుడ్ ఫుడ్. నేను మాట్లాడేది వింటున్నావా? ఇన్ ఇంగ్లీష్, ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్? ఇంకొకసారి, ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్? ఇంకొకసారి, ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్? నువ్వు ముందు ఎందుకు చెప్పలేదు? ఇన్ ఇంగ్లీష్, వై డిడ్ నాట్ యూ టెల్ బిఫోర్? ఇంకొకసారి, వై డిడ్ నాట్ యూ టెల్ బిఫోర్? నువ్వు ముందు ఎందుకు చెప్పలేదు? నేను మర్చిపోయాను. ఇన్ ఇంగ్లీష్, ఐ ఫర్గాట్. ఇంకొకసారి, ఐ ఫర్గాట్. నేను మర్చిపోయాను. ఐ ఫర్గాట్. ఐ ఫర్గాట్. ఐ ఫర్గాట్. మీరు క్రికెట్ చూస్తారా? ఇన్ ఇంగ్లీష్, విల్ యూ వాచ్ క్రికెట్? విల్ యూ వాచ్ క్రికెట్? విల్ యూ వాచ్ క్రికెట్? మీరు క్రికెట్ చూస్తారా? అవును, నేను క్రికెట్ చూస్తాను. ఇన్ ఇంగ్లీష్, ఎస్ ఐ విల్ వాచ్ క్రికెట్. ఎస్
ఐ విల్ వాచ్ క్రికెట్. ఎస్, ఐ విల్ వాచ్ క్రికెట్. అవును, నేను క్రికెట్ చూస్తాను. క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఇన్ ఇంగ్లీష్, వెన్ ఆర్ క్రికెట్ మ్యాచెస్ స్టార్టింగ్? వెన్ ఆర్ క్రికెట్ మ్యాచెస్ స్టార్టింగ్? వెన్ ఆర్ క్రికెట్ మ్యాచెస్ స్టార్టింగ్? క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? క్రికెట్ మ్యాచ్లు 4 రోజుల్లో ఉన్నాయి. ఇన్ ఇంగ్లీష్, క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఇన్ 4 days. క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఇన్ 4 days. క్రికెట్ మ్యాచ్లు 4 రోజుల్లో ఉన్నాయి. క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఇన్ 4 days. నా పవర్ ఏమిటో చూపిస్తా. ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ షో మై పవర్. ఐ విల్ షో మై పవర్. నా పవర్ ఏమిటో చూపిస్తా. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఇన్ ఇంగ్లీష్, నాట్ సెల్లింగ్ ఇన్ టాక్స్ షుడ్ షో ఇన్ డూయింగ్. నాట్ సెల్లింగ్ ఇన్ టాక్స్ షుడ్ షోయింగ్ ఇన్ డూయింగ్. మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. నీ మనసు నాకు తెలుసు. ఇన్ ఇంగ్లీష్, ఐ న్యూ యువర్ మైండ్. ఐ న్యూ యువర్ మైండ్. ఐ న్యూ యువర్ మైండ్. నీ మనసు నాకు తెలుసు. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. ఇన్ ఇంగ్లీష్, నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్.